నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అభివృద్ధి పేరుతో తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారంటూ వ్యాపారులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 3.70 కోట్లతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన బాటపట్టారు. దీంతో పట్టణంలో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. వివరాల్లోకి వెళితే, గతంలో రోడ్డు విస్తరణ పేరుతో తమ నిర్మాణాలను కోల్పోయి తీవ్రంగా నష్టపోయామని, ఆ గాయాలు మానకముందే ఇప్పుడు డ్రైనేజీ పేరుతో మరోసారి తమ పొట్ట కొడుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు దుకాణాలకు కేవలం 3 అడుగుల దూరంలోనే డ్రైన్ తవ్వకాలు చేపట్టడం దారుణమని వర్తక సంఘం నాయకులు మండిపడ్డారు. ఇది తమ వ్యాపారాలకు చావుదెబ్బ అని, వినియోగదారులు దుకాణాల్లోకి వచ్చే మార్గాన్ని కూడా మూసివేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుండుమీద కారం చల్లినట్లు. కనీస ముందస్తు సమాచారం లేదు, ఎలాంటి నోటీసులు లేకుండా, పంచాయతీ పర్మిషన్ లేకుండా వచ్చి మా నిర్మాణాలను కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అని ఓ వ్యాపారి ప్రశ్నించారు. ఈ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ వ్యాపారులంతా ఏకతాటిపైకి వచ్చి ధర్నాగా పంచాయతీ కార్యాలయానికి తరలివెళ్లారు. రోడ్డు మధ్యనుంచి 45 అడుగుల దూరంలో, కనీసం తమ షాపుల నుంచి 5 అడుగుల దూరంలో డ్రైన్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. తమకు 48 గంటల సమయమిచ్చి సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని, అప్పటివరకు పనులు నిలిపివేయాలని అల్టిమేటం జారీ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తమ బంద్ కొనసాగుతుందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వర్తక సంఘం స్పష్టం చేసింది. ఈ వివాదంపై అధికారులు ఎలా స్పందిస్తారో వ్యాపార కాపీ ఇమ్మనండి. సార్, కాపీ తెమ్మనండి. పంచాయతీ తీర్మానం అయిన కాపీ ఉంటే తెమ్మనండి. ఎనర్జీ చేసి వాడతారా? హలో, డీ గారు చెప్పండి మేడం. ఏంటి కలెక్టర్ గారు ఆర్డర్ స్పీడ్ కాదండి. ఇక్కడ కనీసం ఇక్కడ పంచాయతీలు అప్రూవల్ అవ్వలేదు. ఏమవ్వకుండా మీరు ఉందండి అప్రూవల్ మీ దగ్గర? అప్రూవల్ అని చెప్తారు పంచాయతీ సర్పంచ్ చెప్తాడు అప్రూవల్ లేదని. ఇప్పుడు గ్రామస్తులు వ్యాపారస్తులు అభ్యంతరం చెప్తున్నారు కదండి. అభ్యంతరం చెప్పినప్పుడు ఎలా కలెక్టర్ ఎవరైనా ఒకటండి, ఎవరైనా సరే వీళ్ళకి వర్తక సంఘానికి వీళ్ళకి డెవలప్మెంట్ అండి. డెవలప్మెంట్ ఎవరో వ్యాపారస్తులు మొత్తం తీసి డెవలప్మెంట్ చేస్తారండి. మీ సైడ్ మీరు తీసుకోవచ్చండి. మాకు కనీసం టైం అన్న ఇవ్వాలి కదా. మీ సైడ్ అయితే ఇప్పుడు ఎన్ఆర్ చేసే వరకు మ్యాన్ పవర్తో చేయాలని కాకుండా మిషన్ అయితే ఉందా లేదు చెప్పండి మీరు. అది కలెక్టర్ గారు ఎలాగ చెప్పారా? మీ సైడ్లో మీరు తీసుకోండి, పర్లేదు. మాకు టైం ఇవ్వాలి కదా. మాకు టైం ఇస్తే మీరు తీసుకోండి. మీ సైడ్ అది చెప్పలేదండి. మాకు ఎవరు నోటీస్ ఇవ్వలేదు, ఎవరు చెప్పలేదండి. మరి ముందు మరి 9 నెలలు అయితే మీరేం చేస్తున్నారు? మీరు ఆపకుండా 9 నెలలు ముందుకు వస్తుంటే మరి మీరు అప్పుడే కదా మీరు మళ్ళీ మాకు కట్టుకుని అప్పుడే చేపాలి కదా. ఒక మాట ఎవరు చెప్పలేదు. అలాగే